చెప్పండి ప్రైజ్ లాడని. మీరు సంతోషంగా ఉన్నారా లేదా? సంతోషంగా ఉన్నారా? అవునా కాదు, అది కూడా తెలియదా? లేరా? హ్యాపీగా లేరా? ఏంట్రా బాధలేండి మీకు అసలు? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవుని స్తుతించాలి. ప్రైజ్ లాడని గట్టిగా చెప్పండి. మనం సంతోషంగా ఉండాలి, ఎందుకంటే దేవుడు రాత్రి అంతా కాపాడి మళ్ళీ మరొక న్యూ డేలో మనం ఇచ్చాడు కదా. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి అమ్మా. నాకు పాట మీరు రెస్పాండ్ అయితే నాకు చెప్పడం అలవాటు. మీరు మాట్లాడుకొని కూర్చున్నారనుకో నేనేం చెప్పలేను. అవునా కాదా? అవునా? గుడ్. ఇది ఎన్నో రోజు? ఫస్ట్ డే. లెసన్ ఏంటండి? ఫస్ట్ డే ఫస్ట్ పాఠం మళ్ళీ చెప్పండి అందరు గట్టిగా. సెకండ్ డే లెసన్. ఈరోజు ఏ డే? థర్డ్ డే. ఈరోజు లెసన్ ఏంటండి? వెలుగునిచ్చు వాక్యం. వాక్యం ఏమిస్తుందంట? వాక్యం వెలిగిస్తుందా? నమ్మిన వారు అవునని చెప్పండి గట్టిగా. తెలీదా? వాక్యము నిజంగానే వెలుగునిస్తుంది. ఎలా ఇస్తుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. మీకు యేసు ప్రభు ఈ భూలో మనకి ఇహలోకంలో ఉన్నప్పుడు ఆయనకి ఎంతమంది శిష్యులు? పేర్లు వద్దు మనకి, నాకు తెలీదు, చెప్తున్నా కదా. ఎంతమంది శిష్యులమ్మా? 12 మంది శిష్యులు. ఓకేనా? ఇప్పుడు దేవుడు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు కూడా మనతోనే ఉన్నాడు అన్నది నిజం. అవునా కదా? అవునా? దేవుడు ఇప్పుడు కూడా మనతోనే ఉన్నాడు. కాకపోతే కొంతమంది ఏమంటారంటే చనిపోయాడు అంటారు. అది అబద్ధం కదా. అవునా? దేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడా లేదా? దేవుడు అద్భుత కార్యాలు చేశాడా లేదా? మీకు తెలిసి చెప్పండి, ఏమేం చేశాడు దేవుడు? లాజర్ని తిరిగి లేపారు, చనిపోయిన వారిని బ్రతికించారు, కుష్ఠరోగుల్ని బాగు చేశారు, కుంటి వారిని నడవ చేశాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు. ఇట్లాంటి అద్భుత కార్యాలు చేసి దేవుణ్ణి అందరూ అప్పుడు ఏం చేశారు? నమ్ముతూ వచ్చారా లేదా? నమ్ముతూ వచ్చారు కదా. ఈయన ఇట్లాంటి కార్యాలు చేస్తున్నారు. అప్పటి వరకు ఉన్న ప్రవక్తలు కానీ, ప్రవక్తలు అంటే ఎవరు మనకి? శాస్త్రులు, పెద్దలు, ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి చేయలేదు కదా. చేశారా? పాత నిబంధనలో మనకి ధర్మశాస్త్రం ఉంటుంది. దాని ప్రకారం మనం ఒక తప్పు చేస్తే బలి అర్పించడం. అవునా కదా? చేసిన పాపాన్ని బట్టి, చేసిన తప్పును బట్టి ఒక గొర్రె పిల్లన, మేక పిల్లన, లేదంటే పావురు పిల్లన, జత అట్లా బలులు అర్పిస్తూ వచ్చేవారు. కానీ యేసు ప్రభు ద్వారా ఏం చూస్తూ వచ్చారు? యేసు ప్రభు యెరూషలేంలో ఆయన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చారు. అవునా కదా? మీ అందరికీ తెలుసు కదా కొంచెం అన్న బైబిల్. అవునా కదమ్మా? సో అప్పుడు కానీ ఆయన సిలువ వేయబడి పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఆయన శిష్యులు ఉన్నారు కదా 12 మంది శిష్యులకి ఈ పని అంతా. ఇప్పుడు మీ పేరెంట్స్ బయటకు వెళ్ళారనుకోండి, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకుంటారు? మీ పెద్దవాళ్ళు అన్నయ్య, లేదంటే మీ ఫాదర్ ఉంటే ఫాదరు, ఇద్దరు బయటకు వెళ్ళారనుకోండి, అన్నలో అక్కలో ఎవరో మీ రెస్పాన్సిబిలిటీస్, ఇంట్లో థింగ్స్, పనులన్నీ చూసుకుంటారు. అవునా? ఇట్లా దేవుడు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన చేసిన పని బాధ్యత ఎవరి మీదకి వచ్చిందండి? ఎవరు చేయాలి? ఇప్పుడు ఆయన పరలోకానికి కొనిపోబడినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యాలని నెక్స్ట్ ఎవరు దాన్ని ప్రచురించాలి? ఎవరు చేయాలి? 12 మంది శిష్యులు చేయాలి. సో 12 మంది శిష్యులు చేయాలనుకున్నప్పుడు ఇంకా ఇట్లా అద్భుత కార్యాలు కాకుండా ఆయన గురించి ప్రకటించాలి ఫస్ట్. అవునా కదా? ఆయన గురించి ప్రకటించాలి. ఆయన చేసిన పనులు కొనసాగించడానికి శిష్యులకి ఏమైందంటేనండి, టైము చాలట్లేదు. ఏంటంటే రోగుల్ని పరామర్శించడం, అనాథల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు ఏంటని వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం, రోగుల్ని స్వస్థపరచడం, ఇలా ఇన్ని పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి దేవుని సువార్త అంటే ఏంటండి చెప్పండి? సువార్త అమ్మా, సువార్తలోనే ఒక అర్థం ఉంది. అంటే ఏంటి? మంచి. అంటే గుడ్ న్యూస్. సువార్త అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? మీరు అందరు ఇంగ్లీష్ మీడియం ఏమో. గుడ్ న్యూస్ అంటే ఏంటి? గుడ్ న్యూస్ ఏంటి? మంచి వార్తే కదా.
సువార్త ఏంటి? సువార్తను ప్రకటించడం అంటే ఏంటి? సువార్త అంటే యేసు ప్రభు మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి, సువార్త ఏంటి చెప్పండి? యేసు ప్రభు మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకమునకు వచ్చి మన కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన మన శిక్షను భరించి శిలువ మరణం పొంది తిరిగి పరలోకమునకు కొనుపోబడిన అనేది సువార్తమానం. ఏంటండి సువార్త చెప్పండి? యేసు ప్రభు ఏంటి సువార్త? శిష్యులు బోధించవలసిన సువార్త ఏంటంటే దేవుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి, చెప్పండి సువార్త ఏంటి చెప్పండి? గుడ్ న్యూస్. అది కాదు, ఇంగ్లీష్లో అడగట్లే నేను. ఇప్పుడు ఏం చెప్పాలి సువార్త? దేవుడు యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చారు మన కొరకు? పరలోకానికి. ఆయన భూమి మీద పుట్టిన మనిషా? భూమి మీద ఉండే ఆయన కాదు కదా, అవునా? పరలోకాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చి భూమి మీదకి వచ్చి మనం చేసిన తప్పులు, మనం చాలా మిస్టేక్స్ చేస్తాం, అవునా కాదా? మనం అందరం మంచివాళ్ళమేనా చెప్పండి? అందరం మంచివాళ్ళమేనా? నేను మంచిదాన్ని మేడం, నేను మంచిదాన్ని అక్క అన్నవాళ్ళు ఎవరో చెప్పండి? నేను కూడా కాదు. సో మన కోసం, మన తప్పుల కోసం ఆయన వచ్చి ఆయన మన శిక్షను భరించి శిలువ మరణం పొంది పరలోకానికి కొనుబడిన సువార్తను వాళ్ళు ప్రకటించాలి. సువార్త ప్రకటించడం అనేది ఈజీ టాస్క్ కాదండి. అంటే మనం అనుకుంటాం చాలా అబ్బాయి ఏంది ఈజీగా చెప్పేయచ్చు అటకటక అని అనుకుంటాం, కానీ అది చాలా కష్టం. అది ఒక బాధ్యత. అంత బాధ్యత పని చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? దేవుని పని కదా, ఏదో గబగబా వెళ్ళి ఎట్లా అంటే అట్లా చెప్పేస్తారా? చెప్తారా? సో వాళ్ళు ఏంటి? ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యం ఏమి ఇస్తుందని తెలుసుకున్నాం. ఇప్పుడు మన పాఠం పేరు ఏంటండి? వెలుగునిచ్చే వాక్యం. సో వాక్యము వెలుగునిస్తుందంటే మనం ఏం చేయాలి, ఎలా చెప్పాలి అనేది మనకి తెలియజేస్తుంది. మనం లెసన్స్ చదువుతారు, మీరు అందరూ స్కూల్కి వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు మ్యాథ్స్ ఎలా చేయాలి, సైన్స్ ఎలా చదవాలి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు ఇవన్నీ ఎలా చదవాలి అనేది ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ ఉంటారు, అవునా కదా? మీకు తెలీదు, మీరందరూ నేర్చుకుని తర్వాత మీరు చేస్తారు. సో అలాగే దేవుని పని, దేవుని సువార్తను ఎలా ప్రకటించాలనేది ఏం తెలియజేస్తుంది మనకి? ఏం తెలియజేస్తుంది? మ్యాథ్స్ చేస్తే దేవుని సువార్త వస్తుందండి? ఏం తెలియజేస్తుంది మనకి చెప్పండి? ఏం చదివితే మనం దేవుని సువార్తను దేవునికి ఇష్టప్రకారంగా చేయగలరు? బైబిల్ చదవాలి. సో శిష్యులకి దేనికి సమయం సరిపోవట్లేదు? ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి సమయం సరిపోట్లా. వాళ్ళు ఇక్కడ విడిచిపెట్టబడి వెళ్ళింది ఎందుకంటే దేవుని ద్వారా వాళ్ళు ట్రైనప్ చేయబడ్డారు. దేవుని ఉన్నంతకాలం భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యుల్ని ఆయన ట్రైనప్ చేస్తూ వచ్చారు. అంటే ఆయన తర్ఫీదు ఇస్తూ వచ్చారు. దేవుడు ఏమేం చేశాడు ఆయనకి తెలుసు. మన కొరకు ఆయన సిలువ వేయబడతాడని ఆయన పుట్టినప్పుడే ఆయనకి తెలుసు. ఆయన వచ్చిన పని ఆయనకి తెలుసు. మనం ఎలా చేస్తామనేది మనకు తెలియదండి. మనకు తెలుసా రేపు ఏం జరుగుద్దో మనకు తెలుసా? కానీ దేవుడికి తెలుసు. ఆయన పుట్టినప్పుడే ఆయన ఒక ప్రణాళిక ప్రకారమే భూమి మీదకి వచ్చారు. ఆయన ఎంతకాలం ఉంటారనేది ఆయన తెలుసు కనుక ఆయన కొనిపోబడిన తర్వాత ఏం చేయాలి అనేది శిష్యుల్ని, ఎవరిని ట్రైనప్ చేశారు? శిష్యుల్ని. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఇప్పుడు ఆయన పనిని వీళ్ళు చేయడానికి, ప్రార్థన చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, బైబిల్ చదవడానికి టైం చేయక ఇదంటే రిమైనింగ్ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోతూ వస్తున్నారు. సో అప్పుడు దానికోసం వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది వాళ్ళ కోసం ఎవరైనా వాలంటీర్స్ ఉంటారు, తెలుసు కదండి మీకు. వాలంటీర్స్ అంటే ఏంటంటే వాళ్ళు స్వతహాగా పని వచ్చి చేస్తారు. కొంతమందిని మీరు ఎవరైనా స్కూల్లో మీ మేడం అడిగినప్పుడు మానిటర్కి ఎవరు ఉంటారండి? ఎంతమంది నుంచి ఉంటారు? లీడర్కి ఎవరు ఉంటారండి? చూడండి, అందరూ ఏమో లీడర్లు అంటారు కదా. లీడర్ అంటే ఒక పవర్ ఉంటుంది, అట్లాగే బాధ్యత కూడా ఉంటుంది, అవునా కాదా? ఫస్ట్ లీడరు డిసిప్లిన్గా ఉంటేనే క్లాస్ అంతా డిసిప్లిన్ పెడతారు, అవునా కాదమ్మా చెప్పండి? అవునా కాదా? అవునా? సో వీళ్ళు పనులు సువార్తను ప్రకటించడానికి టైం చాలక వాళ్ళు కొంతమందిని యెరూషలేములో వాళ్ళు పిలిచారు. ఇప్పుడు ఒక టీచర్ కమాన్ నువ్వు లేగమ్మా, నువ్వు క్లాస్ లీడర్ అంటే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, అవునా కదా? మనకు ఒక పోస్ట్ వచ్చింది, కాలర్ ఎగరేస్తాం, నేను లీడర్నని. సో అలాగే మీరు అలా ఫీల్ అయినట్లు ఇక్కడ చూడండి, ఇక్కడ
కొంతమందిని పిలిచారు. దాంట్లో ఫిలిప్ గారు ఒకళ్ళు, ఈ బ్లూ కలర్ బ్రౌన్ హెయిర్ ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఈయన ఫిలిప్ గారిని కూడా పిలువబడ్డారు. అలా ఎందుకు పిలువబడ్డారంటే ఆయన పని చేయడానికి, వంటలో సహాయం చేయడానికి మాకు వాళ్ళు 12 మంది శిష్యులు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కళ్ళనే కాదండి, ఇక్కడ కొంతమందిని ఏర్పాటు చేసుకుంటే దాంట్లో ఫిలిప్ గారు ఒకళ్ళు. ఓకేనా? దేనికోసం? వంటలో సహాయం చేయడం కోసం వారిని పిలిచారు. దేనికి సహాయం చేయడం కోసం? వంట పని చేయడం కోసం అండి. మీరు వంట పని చేయాలి, కూరగాయలు కోయాలి, అంట్లు తోమాలంటే ఎవరన్నా వస్తారా? కానీ దేవుని ఇంట్లో ప్రతి చిన్న పని అది ఒక చాలా రెస్పెక్ట్, మనకి చాలా మంచిది, ధన్యత అని ఫిలిప్ గారు చాలా సంతోషించారు. ఎవరండి పేరు? ఫిలిప్. ఓకేనా? ఫిలిప్ గారు చాలా సంతోషించి చాలా వాళ్ళకి 12 మంది శిష్యులకి ఆయన చాలా సర్వీస్ చేస్తూ వచ్చారు. ఫిలిప్ గారు ఆ పరిచర్యలోకి వచ్చినందుకు శిష్యులు కూడా చాలా సంతోషించారు. ఏం చేశారు? చాలా సంతోషించారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, ఈ ఫిలిప్ గారు పరిచర్య చేస్తున్నప్పుడు 12 మంది ఇప్పుడు మనకి క్లాస్ రూమ్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని యాంటీగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అవునా కాదా? అందరూ మిమ్మల్ని ఇష్టపడతారా? ఇప్పుడు దేవుని సువార్త ఎక్కడ ప్రకటిస్తున్నారంటే యెరూషలేములో ప్రకటిస్తున్నారు. ఎక్కడ ప్రకటిస్తున్నారు? యెరూషలేములో ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది దేవుణ్ణి ఇష్టపడిన వాళ్ళు, ఆయన అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు ఏంటంటే, ఆయన అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు మనలాంటి వాళ్ళు అనమాట. ఆయన యందు విశ్వసించిన వాళ్ళు, దేవుడు తిరిగి వచ్చాడు మన కోసం, తిరిగి లేచాడు, ఆయన సజీవుడై ఉన్నారని కొంతమంది సంతోషిస్తూ ఉంటే, ఆయన నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు ఏంటంటే అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు, వాళ్ళ హృదయం చీకటిగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? చీకటిగా ఉంటుంది. దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది? చీకటి ఉంటుంది. చీకటి అంటే ఏం లేదండి, చీకటి అంటే నల్లగా ఉంటుందని కాదు, మంచి ఆలోచనలు రావు. ఎప్పుడు పక్క వాళ్ళకి హాని చేయాలని, పక్క వాళ్ళని దేవుని పని చేసే వాళ్ళకి ఆటంకపరచాలని చూస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఆటంకపరచాలని చూస్తూ ఉంటారు. చీకటి హృదయం అంటే నల్లగా ఉంటే ఏమైంది అనుకోవచ్చు అక్క, ఏమవుద్ది అక్క అని. చీకటి హృదయం అంటే ఏంటంటే చెడ్డ ఆలోచనలు ఉంటాయి. ఏముంటాయమ్మా? చెడ్డ ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు దేవుని పని చేసే వాళ్ళని ఆటంకపరచాలని, వాళ్ళని ఏదో ఒక హాని పెట్టాలని, లేదంటే వాళ్ళకి చంపేయాలని, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తారు. అది చీకటి హృదయం. సో అప్పుడు ఏం చేస్తున్నారు? ఈ 12 మంది శిష్యులు కూడా అక్కడి నుంచి ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు, యెరూషలేము నుంచి మనం ఎక్కడికన్నా వెళ్ళిపోవాలని అనుకుంటారు, ఎక్కడికన్నా వెళ్ళాలి అని ఏం చేస్తారంటే వాళ్ళు అన్ని అంటే ఒక ప్లేస్ అంటూ ఎన్నుకోరు. 12 మంది ఒకే వైపుకి వెళ్తే ఎట్లా అండి? ఈజీగా పట్టుకుంటారు కదా. అవునా కదా? మీ ఫ్రెండ్స్ కూడా చూడు, మాట్లాడే వాళ్ళని క్లాస్ రూమ్లో టీచర్ ఏం చేస్తారు? డిఫరెంట్ ప్లేసెస్లో సెట్ చేస్తారు. అవునా కదా? నలుగురు ఒక బెంచ్లో కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? నువ్వు ఈ మూలను కూర్చో, నువ్వు అక్కడికి వెళ్ళని 3 కార్నర్స్ 4 కార్నర్స్ని కూర్చోబెడతారు. అవునా కదా? అది టీచర్ చేసే పనేనా? అవునా కదా? ఇట్లా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళని ఎవరు పంపించలా, కానీ వీళ్ళు వెళ్ళిపోతూ వస్తున్నారు 12 మంది. అన్నీ మనకి ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి? ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయమ్మా? 4 డైరెక్షన్స్ ఉన్నాయి. 4 డైరెక్షన్స్లో వాళ్ళు వెళ్ళిపోతూ వస్తున్నారు. అంటే ఎవరికి ఏ ప్లేస్కి వెళ్ళాలంటే అలా. కానీ వాళ్ళు యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళడానికి కొంచెం బాధపడుతూ వచ్చారు. ఏం చేశారు? బాధపడ్డారు యెరూషలేము నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే అక్కడంతా యేసు ప్రభు గురించి, యెరూషలేములో చేసిన కార్యాల గురించి వాళ్ళకి తెలుసు, త్వరగా నమ్ముతూ వస్తున్నారు అని వీళ్ళు ఇంక అక్కడే ఉండాలనుకున్నారు. కానీ వాళ్ళని చీకటి అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని చంపేయాలి, వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి, సువార్త పరిచర్య జరగకూడదని చాలా ట్రై చేస్తూ వస్తున్నారు. వాటి నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా వెళ్ళిపోతూ వస్తున్నారు, ఇలా వెళ్తూ వస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్కి వెళ్తున్నారు. ఎవరికి కనిపించిన ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతూ వస్తున్నారు అలా. ఓకేనా? వెళ్తున్నప్పుడు అట్లా వెళ్ళినప్పుడు సువార్త ఏమైందంటే ఒక యెరూషలేములోనే కాకుండా ఆ 4 వైపులా అంటే అన్ని సువార్త త్వరగా విస్తరించి వచ్చింది. వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట చెప్తూ వస్తున్నారు. ఏమని? యేసు ప్రభు. సువార్త అంటే ఏమనుకున్నాం చెప్పండి? మంచి వార్త అని చెప్పకండి, అది మంచి వార్త. ఏంటి ఆ మంచి వార్త ఏంటి
చెప్పండి ఒకసారి. మంచి వార్త ఏంటండి? యేసు ప్రభు పరలోకమును విడిచి మన కొరకు భూమికి వచ్చి మన పాపములను భరించి మన కొరకు సిలువలో మరణించి తన రక్తం ద్వారా ఎవరు? యేసు ప్రభు కార్చిన సిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపములను క్షమించి మనల్ని రక్షించడానికి వచ్చారన్నది సువార్తని. వాళ్ళు ఎన్ని డైరెక్షన్స్లో వెళ్ళారు? 4 డైరెక్షన్స్లో వెళ్ళిపోతూ వచ్చారు. అంటే ప్రపంచం అంతా సువార్త వ్యాపిస్తూ వచ్చింది. మన ఇండియాకు కూడా అలాగే వచ్చిందండి సువార్త. మన ఇండియాకు కూడా అంటే వీళ్ళ 12 మంది శిష్యుల్లో ఒకళ్ళు ఇండియాకు వచ్చారు. అంటే అప్పుడు ఇండియా ఉందా, భారతదేశం ఉందా, ఆసియా ఖండం ఉందా? ఆసియా ఖండం అంటారు. అప్పుడు ఆసియా ఖండానికి సువార్త ఎలా వచ్చిందంటే ఈ 12 మంది శిష్యుల్లో ఒకళ్ళు ఆసియా ఖండానికి వచ్చారు. మనది ఏషియా కాంటినెంట్, ఏషియాలేనా? ఆసియా ఖండమేనా? ఏషియా కాంటినెంట్ అంటాం. అలాగే ప్రపంచం అంతా సువార్త ప్రకటించబడుతూ వచ్చింది. అందుట్లో అనేక మంది యేసు ప్రభువుని నమ్ముతూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారు? అనేక మంది యేసు ప్రభువుని నమ్ముతూ వచ్చారు. అట్లా ఈ ఫిలిప్ గారు ఈయన చూడండి. ఫిలిప్ గారు కూడా ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళారంటేనండి, ఎక్కడికి వెళ్ళారు తెలుసా మీకేమన్నా? సమరియా పట్టణానికి వెళ్తూ వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు? ఫిలిప్ గారు ఇలా వెళ్ళిపోతూ వచ్చిన వాళ్ళు ఫిలిప్ గారు ఎక్కడికి వెళ్ళారు? సమరియా దేశానికి, సమరియా పట్టణానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి గట్టిగా? సమరియా పట్టణానికి వెళ్ళినప్పుడు, కానీ ఫస్ట్ ఫిలిప్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం యెరూషలేమును విడిచిపెట్టి వచ్చినందుకు బాధపడుతూ వచ్చినప్పటికీ దేవుడు పంపిస్తూ వచ్చాడు. ఎందుకంటే సమరియా పట్టణంలో ఉన్నవాళ్ళు చీకటిలో ఉన్నారు, వాళ్ళకి సువార్త అనేది తెలీదు. సువార్త అంటే మళ్ళీ ఏంటండి? అదేంటంటే యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన ద్వారానే మనకు రక్షణ, పాప క్షమాపణ, వెలుగు వస్తుంది అనే దాన్ని చెప్పడానికి సమరియా దేశానికి, సమరియా పట్టణానికి వెళ్తూ వచ్చారు. అక్కడ వాక్యం విన్నవాళ్ళు యేసు ప్రభువునందు అనేక మంది. ఫస్ట్ ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు ఒక చాక్లెట్ ఇస్తానంటే పెద్దవాళ్ళు ఎవరైనా నమ్ముతారా? నువ్వన్నీ నాకెందుకు, నువ్వెందుకు చాక్లెట్ ఇస్తావు? కానీ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏం తెలీదు. ఏంటి నిజంగా మా అక్క చాక్లెట్ ఇస్తుందేమో అనుకుంటారు. అవునా కాదా? నమ్ముతారా నమ్మరా? అరే నీకు ఒక చాక్లెట్ ఇస్తాను, మంచి ఈ పని చేయండి అంటే నిజంగా ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఫస్ట్ పని చేసేస్తారు. అవునా కదా? అలాగే ఈయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, అందరూ వింటున్నప్పుడు ఫస్ట్ అంటే పిల్లలు పిల్లలు నమ్ముతూ విశ్వసిస్తూ వచ్చారంట. ఎవరు? ఫస్ట్ పిల్లలు విశ్వసిస్తూ వచ్చారు. దాని తర్వాత పెద్దలు అనేక మంది. సమరయలో మంచి పరిచర్య జరుగుతుంది. ఫిలిప్ గారు చాలా మంచి పరిచర్యను అక్కడ చేస్తూ వస్తున్నారు. అనేక మంది రక్షించబడుతున్నారు. అయితే ఫిలిప్ గారు అక్కడ ఉంటున్నప్పుడు ఆయన అక్కడి నుంచి దేవుడు అక్కడే ఉంటున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు, అనేక మంది బాప్తిసం తీసుకుంటున్నారు, అనేక మంది దేవుని నమ్ముతున్నారు. అక్కడ హ్యాపీగా ఉంటున్నప్పుడు దేవుడు ఒకరోజు ఫిలిప్ గారితో మాట్లాడుతూ వచ్చారంట. ఇక్కడి నుంచి బయలుదేరి గాజాకు వెళ్ళమన్నారు. గాజా అంటే ఇప్పుడు బాగా న్యూస్లో వింటున్నాం. అవునా? కరెక్టా? గాజా విన్నారండి పేరు? ఇప్పుడు న్యూస్లో వింటున్నారా? ఎందుకో చెప్పండి. ఏం తెలుసు? గాజా యుద్ధం, వార్ జరుగుతుంది. అవునా? ఇజ్రాయేలు గాజా బాగా బాంబులు వేస్తున్నారు కదా. అవునా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నారు? ఫిలిప్ గారిని గాజాకి వెళ్ళమన్నారు. ఎక్కడికి వెళ్ళమన్నారు? దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఫిలిప్ గారితో, ఇక్కడి నుంచి బయలుదేరి గాజాకి వెళ్ళమని. అదే మేడం, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ క్లాస్ టీచరు ఈ ప్లేస్లోంచి మారమంటే మనం ఎన్ని తిట్టుకుంటాం టీచర్ని. ఈవిడికి వేరే పనే ఉండదు, అంతా నా మీదే పడి ఏడుస్తుంది. ఇక్కడ చక్కగా మా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నాను. అరే నిజం చెప్పండి, ఎంతమంది తిట్టుకుంటారా క్లాస్ టీచర్ని? అదిగో చూడండి, మంచోళ్ళరా మీరు. అవునా? తిట్టుకోరు. మేడంకి ఏం పని ఉండదు, ఎప్పుడు మమ్మల్నే చూస్తుంది. ఎంతమంది మాట్లాడుతున్నారు. అవునా? ఇంతమంది మాట్లాడుతుంటే నన్నే ప్లేస్ మారుస్తుంది. ఈవిడ కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే ఉంటుంది. ఇంత హ్యాపీగా ఉండనిదేమి టీచర్? అసలు ఈ టీచర్ పోతే బాగుండు అనుకుంటారు. అవునా? షీనా నవ్వుతుంది. అవునా? కానీ ఇక్కడ ఫిలిప్ గారు ఎంత నేను సంతోషంగా ఉంటే, ఏంటి దేవుడికి పని లేదా ఏంటి, నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికో అడవుల్లో పడి గాజాకి వెళ్ళమంటున్నారు అని అనుకోలేదు. ఫిలిప్ గారు ఏం చేశారు?
విధేయత చూపిస్తూ వచ్చారు. ఏం చేశారమ్మా? ఏం చేశారు? విధేయత చూపిస్తూ వచ్చారు. అంటే దేవుడు నాకు ఈ పని చెప్పాడు అంటే దాని వెనకాల ఏదో చాలా పెద్ద కార్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దేవునిలో వాళ్ళంతా అంటే వాళ్ళు ఏమంటారు, దేవునితో కూడా సహవాసం చేస్తున్నారు. వాళ్ళు మనుషులై ఉన్నా ఎవరితో సహవాసం చేస్తున్నారు చెప్పండి? ఎవరితో చేస్తున్నారు? దేవుడితో సహవాసం చేస్తున్నారు. మనుషులే, కానీ దేవుడు ఏం చెప్తాడు, దేవుడు చెప్పాడంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. దేవుడు ఊరికినే ఒక్క మాట కూడా మాట్లాడు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇన్ని రోజులు చెప్పలేదే, ఈరోజు ఎందుకు చెప్పాడు అని ఆలోచించుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎక్కడికి బయలుదేరి వెళ్ళారండి ఫిలిప్ గారు? అప్పుడు అంతా నడుస్తూనే వెళ్ళాలి. అంతా ఏమి మనకి ఆటోలు, ఫ్లైట్లు, ట్రైన్స్ ఏమీ లేవు, రిక్షాలు, సైకిల్స్, నథింగ్ ఏమీ లేవు. ఎలా వెళ్ళాలి? నడుచుకుంటూనే 60 మైళ్ళు అంటే సంవాట్ చాలా కిలోమీటర్స్. ఇదివరకు మైళ్ళు అనేవాళ్ళు. చాలా కిలోమీటర్స్ నడుస్తూ వెళ్ళాలి. సో నడుచుకుంటూ వెళ్తుంటే ఈయన ఒక అదేమంటారు అరణ్యంలో మార్గంలో ప్రయాణిస్తూ ఉండాలి. ఓకేనా? ఈయన ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారండి ఫిలిప్ గారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ సువార్త ఎక్కడ అమ్మా? యెరూషలేము నుంచి వచ్చినప్పుడు. యెరూషలేములో మనకు ఒక దేవాలయం ఉంది తెలుసా? యెరూషలేము దేవాలయం తెలీదా? యెరూషలేము దేవాలయం ఉందా? ఇప్పటికి వెళ్ళి చాలామంది విజిట్ చేసి వస్తున్నారు కదా. ఇప్పుడు ఏదండి మసీదు, అవునా? రాక్ ఆఫ్ టూమ్ అంటున్నారు, అవునా కాదా? తెలీదా మీకు యెరూషలేము దేవాలయం గురించి? తెలీదా? ఎవరికి తెలీదా? యెరూషలేములో ఫస్ట్ దేవుని చేత కట్టించబడిన దేవాలయం ఉంది, యెరూషలేము దేవాలయం. ఓకే, యెరూషలేము దేవాలయంకి ఒక ఇథియోపియాలో ఒక రాజు దగ్గర, ఒక రాణి దగ్గర పనిచేసే ట్రెజరర్స్ అంటారు. మనం ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రెజరర్స్ అంటాం. ట్రెజరర్స్ అంటే ఎవరంటే ఆ దేశం మీద వచ్చే డబ్బులంతా క్యాలిక్యులేట్ చేసి దేనికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేసి ఎలా వాడాలి అనే అతను. ఓకే, ట్రెజరర్స్ అంటాం. అతను ఇథియోపియా నుంచి యెరూషలేముకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు ఎవరు, అసలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం, ఆ మందిరాన్ని, యెరూషలేము దేవాలయాన్ని చూడటం కోసం ఆయన యెరూషలేముకి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ప్లేస్ నుంచి వచ్చారమ్మా? ఇథియోపియా నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి? ఇథియోపియా నుంచి వచ్చారు. అక్కడ ఆయన వచ్చినప్పుడు యెరూషలేము దేవాలయంలో ఏం చూశారంటేనండి, మత ప్రవక్తులు ఉంటారు కదా, యాజకులు ఉన్నారు కదా, మన పాత నిబంధనలో ఉన్నారమ్మా, యాజకులు ఉన్నారు కదా. ఫస్ట్ యాజకత్వం చేసింది ఎవరు? అహరోను. గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ యాజకత్వం చేసింది ఎవరు? అహరోను ఏం చేసేవారు? బలులు అర్పించేవాళ్ళు. అంటే నువ్వు ఏ తప్పు చేసావు అని చెప్తే ఓకే, నీ తప్పుకి ఇది పాప పరిహారం ఇది తీసుకురా అంటే అక్కడ యెరూషలేము దేవాలయంలో వాళ్ళు బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఈయన కూడా యెరూషలేము దేవాలయంలో ఏం చూస్తూ వచ్చారంటే ఆయన బలులు అర్పించడం ఇట్లా చూస్తూనే వచ్చారు. కానీ బలులు ఇదిగోండి ఫస్ట్ ఈ పిక్చర్. ఇది మనకి ఆయన సమరీ దేశానికి వచ్చారు కదా, సమరీ దేశంలో వాళ్ళు ఎలా వాక్యాన్ని విన్నారు, ఎలా విశ్వసించబడ్డారు అట్లా. సో దాన్ని నెక్స్ట్ ఏం చేశారంటే చూడండి, ఇది బలిపీఠం అండి. యెరూషలేము దేవాలయంలో ఏముంది? బలిపీఠం మీద గొర్రె పిల్లని పెట్టి ఇట్లా ఓకే దేవునికి అంటే యెహోవా ఇట్లా చేస్తూ బలులు అర్పిస్తూ వస్తున్నారు. ఆయన ఇథియోపియా నుంచి వచ్చిన అతను ట్రెజరర్ ఏం చూస్తూ వచ్చారంటే యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభువుని గురించి చెప్పడం ఆయన వినలేదు. ఏం వినలేదమ్మా? ఒకసారి చెప్పండి, ఏం చూస్తూ వచ్చాడు యెరూషలేము దేవాలయంలో? ఆయన ఇథియోపియా ఆయన వచ్చిన అతను బలులు అర్పించడం,
పాపరిహారార్థ బలి అర్పించడమే చూశారు, కానీ యేసు ప్రభు గురించి యెరూషలేం దేవాలయంలో ఎక్కడ చెప్పడం అనేది ఆయన వినలేదు. యెరూషలేంలో ఎక్కడ వినలేదు. యెరూషలేం దేవాలయంలో యేసు ప్రభు మన కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టాడు, శిలువ మరణం పొంది ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ విడుదల ఇచ్చారనేది ఎక్కడ ఆయన యెరూషలేం దేవాలయంలో వినలేదు. ఆయన వచ్చారు, చూసి ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. చూసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన యెషయా గ్రంథం చదువుతున్నారండి. యెషయా 53:7 ఒకసారి చూడండి. యెషయా 53:7 చూడండి ఒకసారి. అతడు దౌర్జన్యము నొందెను. ఒకసారి తీయండి. 53:7 ఆయన తిరిగి వెళ్ళిపోతూ వస్తున్నాడండి. ఆయన తిరిగి వెళ్ళిపోతూ వస్తున్నాడు. ఈయన ఇథియోపియుడైన ట్రెజరరు. ఈయన తిరిగి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన యెషయా 53:7 యెషయా గ్రంథం చదువుతున్నారు. ఏం చదువుతున్నారండి? ఏ గ్రంథం చదువుతున్నారు? యెషయా గ్రంథం చదువుతున్నారు. యెషయా గ్రంథం 53 అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అనే దాన్ని చదువుకుంటూ వెళ్తున్నారు. అంటే దానికి మీనింగ్ ఏమన్నా తెలుసమ్మా? అంటే మనం ఏమనుకుంటాం, ఓకే అంతకుముందు బలులు అర్పించారు కదా, గొర్రెపిల్లనే ఊహిస్తాం. ఎప్పుడైనా గొర్రెపిల్లని గట్టిగా కట్టేస్తే, ఒకసారి వినండి, మీకు మళ్ళీ రిఫరెన్స్ తర్వాత చూసుకోండి, కావాలంటే రాసుకోండి అమ్మ ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, గొర్రెపిల్లని గట్టిగా మెడపట్టుకున్నారు అనుకోండి, అది అరవదు అనుకుంటాం. కానీ గొర్రెపిల్ల అంటే ఈ గొర్రెపిల్ల కాదమ్మా. ఏంటి? ఈ చిన్న గొర్రెపిల్ల కాదు. యేసు ప్రభు గురించి అది సువార్త ప్రకటించబడింది. ఆయన యేసు ప్రభు పాత నిబంధనలో మనకు లేకపోయినప్పటికీ ఆయన గురించి గ్రంథాల్లో రాయబడింది. ఏమనుంది? అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదురు గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అంటే యేసు ప్రభు మన కోసం దౌర్జన్యం నొందాడు. అంటే ఆయన ఆయన ఏ తప్పు చేయకపోయినా రాజు ఎదుట దోషిగా నిలువబడ్డాడు. ఆయన కొట్టబడ్డాడు, గుద్దారు, ఆయన మీద ఉమ్మి వేస్తూ వచ్చారు, ఆయన కొరడాలతో కొట్టారు. ఎన్ని దెబ్బలు కొట్టారండి? 41 తక్కువ 40 అయినా? అవునా? ముళ్ళ దానికి కొరడా అంటే దానికి ముళ్ళు కూడా ఉంటాయి. మనకి మమ్మీ ఒక దెబ్బ వేస్తే ఎంత బాధ ఉంటుందో, కానీ దేవుడు కొరడా కంటే కొరడా సాఫ్ట్గా ఉండదు, దానికి ముళ్ళు ఉంటాయి, సన్న ముళ్ళు ఉంటాయి. అట్లాంటి దాంతో 40 దెబ్బలు మన కోసం భరిస్తూ వచ్చాడు అనేదానికి ఈయన చదువుకుంటూ వెళ్తున్నాడు, కానీ దానికి అర్థం తెలియట్లా. అసలు ఏంటి ఇదంతా ఏంటి అని అర్థం తెలియట్లేదండి. అప్పుడు మళ్ళీ దేవుడు ఎవరిని? ఫిలిప్ గారిని పంపిస్తూ వచ్చారు. ఫిలిప్ గారిని అక్కడ ఆయన అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు చూసారండి దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో. ఆయన అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఫిలిప్ గారు ఏంటంటే దేవుడు చెప్పారు, ఆయన వెళ్తున్నాడు. అదే దారిలో ఆ ఎథియోపియుడైన ఆయన యొక్క ఎవరు ట్రెజరర్ ఆయన వస్తున్నారు. ఆయన వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దేవుడు ఫిలిప్ గారితో అంటున్నాడు, నువ్వు ఆ రథం మీద ఉన్న దగ్గరకు వెళ్ళు అని దేవుడు ఫిలిప్ గారితో మాట్లాడుతూ వస్తున్నప్పుడు వెళ్ళారు. వెళ్ళి ఆయన అడుగుతారు, మీరు ఏం చదువుతున్నారు? ఆయన అప్పుడు చెప్తారు, నేను యెషయా చదువుతున్నాను. నాకు మీకు అర్థమవుతుందా మీరు చదువుతుంది ఏంటనంటే, నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు అంటాడు, దోవ చూపు వారి లేకపోయినప్పుడు వెలుగు ఎలా కలుగుతుంది? అంటే నాకు దారి చూపించే వాళ్ళు ఎవరు లేరు, దారి చూపించినప్పుడు నాకు వెలుగు ఎలా కలుగుతుంది అని చెప్పి అంటూ వస్తాడు. అప్పుడు ఫిలిప్ గారు దీని సువార్తను మళ్ళీ ఆయనకు ప్రకటిస్తాడు. ఏమని? యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టారు, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపములు కడగబడ్డాయి అని చెప్తూ మన రక్షకుడిగా అంగీకరిస్తే మనకి నిత్య జీవము. పాపానికి జీతం ఏంటండి? మరణము. మనం అనుకుంటాం మనం ఏం తప్పు చేయట్లేదు, అయినా మనం చేస్తుంది ఎవరు చూడట్లేదు అనుకుని అందరం అనుకుంటాం. కానీ దేవుడు ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాడు. మనం చేసిన ప్రతి తప్పుకి ఎప్పుడో ఒకరోజు దాని రిజల్ట్ అనేది మనమే చూస్తాం.
సో అది ఫిలిప్ గారు చెప్తారు, పాపానికి జీతం మరణము. యేసు ప్రభువుని అంగీకరించి మన పాపంలను ఒప్పుకొని ఆయన్ను మన హృదయంలో చేర్చుకున్నప్పుడు, ఎక్కడ చేర్చుకోవాలండి? ఎక్కడ చేర్చుకోవాలి? మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనం నిత్య జీవానికి వారసులు అవుతాము. అదే నిత్య జీవం అంటే మనకు హృదయాలకు వెలుగు కలుగుతుంది అని చెప్పి సువార్తను ప్రకటిస్తే అప్పుడు అంటారు, ఇంతవరకు నేను యేసు ప్రభువుని గురించి నేను ఎక్కడికి వెళ్ళినా నేను వినలేదు. ఇంత యేసు ప్రభు మన కొరకు ఇంత చేశారు ఆయన అని నమ్మి వెంటనే పశ్చాత్తాపపడి ఆయన పాపములను ఒప్పుకుని యేసు ప్రభువును విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి ఆయన రక్షింపబడుతూ వచ్చారు. రక్షింపబడుతూ వచ్చినప్పుడు ఆయన వాక్యం చదువుతూ ఉన్నారు కనుక ఆయనకు అనేకమైన డౌట్స్ ఉంటూ వచ్చినాయి. ఇప్పుడు ఫిలిప్ గారు వాటిలన్నిటినీ సమాధానం పరుస్తూ అంటే తెలియచేస్తూ ఆయన క్లియర్ చేస్తూ వచ్చారు. ఇట్లా దారిలో వెళ్తున్నప్పుడే వీళ్ళకి ఒక దగ్గర నీళ్లు కనిపిస్తే ఆయన అంటారు, ఈయన ఒక నపుంసకుడు. అంటే ఆయన ఎవరండి? నపుంసకుడు అంటే ట్రాన్స్జెండర్ అంటారు మనకి ఇంగ్లీష్లో. ఆయన వెంటనే అంటారు, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, నీకేం అభ్యంతరమా నేను బాప్తీసం తీసుకుంటే అంటే ఫిలిప్ గారు వెంటనే ఆయనకి అక్కడ ఈయనే అడుగుతారు, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, నేను రక్షించబడాలి, యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. అది మనం ఎప్పుడండి? నీటి బాప్తీసం ద్వారా మనం అది ప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? సో అంటే ఇప్పుడు వెంటనే ఆయన బాప్తీసం తీసుకుని ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ఇథియోపియాకి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇథియోపియాకి. ఎందుకు వచ్చారు ఆయన? యెరూషలేము దేవాలయం గురించి తెలుసుకోవడానికి, అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వచ్చినప్పుడు దేవుని ప్రణాళికలో ఈయన రక్షించబడటం అనేది ఉంది కనుక ఫిలిప్ గారి ద్వారా సువార్త ప్రకటింపబడి ఆయన రక్షించబడి నీటి బాప్తీసం తీసుకుని మళ్ళీ సంతోషంగా తిరిగి ఇథియోపియాకి తిరిగి వెళ్ళారు. ఇక్కడ మనం ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఫిలిప్ గారు అక్కడి నుంచి దేవుడు ఆయన్ని అదృశ్యపరుస్తూ వచ్చాడండి. ఫిలిప్ గారు ఇంక అక్కడ లేరు. ఆయన ఎప్పుడైతే బాప్తీసం ఇచ్చిన తర్వాత ఫిలిప్ గారు ఆత్మ చేత అక్కడి నుంచి కొనుపోబడుతూ వచ్చారు. ఎక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ దేవుడు అక్కడ సువార్త కొరకు వాడుకున్నారనేది మనకి తెలీదు. కొనుపోబడుతూ వచ్చారు. సో మనం యేసుక్రీస్తునందు మనం కలిగి ఉంటే, మనం యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి మన పాపములను ఒప్పుకొని ఆయన్ను అంగీకరించి మీ హృదయాల్లోకి ఆయన ఆహ్వానిస్తే, సో సిలువలోనే కదండి మన కోసం ఆయన క్రూసిఫై అవుతూ వచ్చింది, అవునా కాదా? ఓకేనా? సో మన హృదయం ఎప్పుడు ఎలా ఉంటుందంటే వెలుగుగా ఉంటుంది. యేసుక్రీస్తుని అంగీకరించిన వారి హృదయం ఎలా ఉంటుందండి? చీకటిగా ఉంటుంది. చీకటి అంటే ఏంటి? పాపము. చీకటి అంటే ఏంటి? పాపము. పాపాను వల్ల వచ్చే జీతం ఏంటండి? పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే ఇప్పటి వరకు మీరు మన హృదయాల్లో చీకటి ఉందా లేదా? చీకటి ఉందా లేదా? నిజంగానా? లేదా? మీరందరూ మంచివాళ్ళండి. లేదు. కానీ ఒకవేళ మనం ఏ చిన్న తప్పు కూడా చేసినా సరే అదేంటంటే చీకటే. చిన్న తప్పు కూడా చీకటేనండి. మనం అందరూ అంగీకరిద్దామా? యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టారని నమ్ముతున్నారా లేదా? నిజమా కాదా? చెప్పండి గట్టిగా. దేవుడు మన కోసమే ప్రాణం పెట్టారా? అవునా కాదా? మనం చేసిన తప్పుల కోసం ఆయన మరణించారా కాదా? అవునా? సో మరి ఎంతమంది దేవుడిని నమ్ముకుని మనం ఏదైనా ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని విడిచిపెట్టి మనం కంప్లీట్గా దేవునిలో ఎదగాలని కోరుకుందామా? ఏమా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడును మహాగణుడును మహోన్నతుడైన దేవా, ప్రభా ఇంతవరకు ప్రభా సహాయపడుతూ వచ్చిన తండ్రి, మరి ప్రభా